ఉజ్బెకిస్తాన్కి వెళ్తున్నాం. ఆఫీస్కి వచ్చాము. మా డ్రోన్ ని ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నా దగ్గర డ్రోన్ ఉందండి. థ్యాంక్ యూ. బార్డర్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ నా వెనకాల స్నో బాస్ మాకు ఎంత చెప్పాడంటే అరబ్బులు కదా ఎప్పుడు ఆకలి తిండి నోరు లేకండి. వన్ సంసా అయితే పలావ్ అంటారు. అవును పలావ్ అండ్ Morning, good morning, Ganji. Na pero Karima, iju marom. ఈజు మనం అంటే ఈరోజు మనం Morning, good morning, Ganji. Iroju marom. కిర్గిస్తాన్లో ఉన్నామండి. మా వైఫ్ అక్కడ వెయిట్ చేస్తుంది, మా ట్యాక్సీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు మేము ఉజ్బెకిస్తాన్కి వెళ్తున్నాం అనమాట. అంటే బార్డర్ క్రాస్ అయిపోతున్నాం. క్రాస్ చేసే ముందు డిహెచ్ఎల్ ఆఫీస్కి వచ్చాము. మా డ్రోన్ని ఇక్కడి నుంచి అంటే కిర్గిస్తాన్ నుంచి మేము దుబాయ్కి పంపాలి. కానీ అన్ఫార్చునేట్లీ క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వచ్చాను అనుకున్నారా? డిహెచ్ఎల్ ఎందుకంటే నా దగ్గర డ్రోన్ ఉందండి. ఆ డ్రోన్ నేను ఉజ్బెకిస్తాన్కి తీసుకెళ్ళలేను. ఇక్కడే ఉంది, ఇదిగో. లెట్ మీ చెక్ అప్. హలో, ఐ వాంట్ టు సెండ్ ఇట్. డ్రోన్, టెలిఫోన్, నోట్బుక్. థ్యాంక్ యూ. డ్రోన్లు, టెలిఫోన్లు కొరియర్ చేయడానికి. అయితే ఇప్పుడు మనకి తిప్పలో ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. అదొక ప్రాబ్లం అనమాట. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదండి డిహెచ్ఎల్ ఆఫీస్. ఇక్కడ ఓష్లో 2 డిహెచ్ఎల్ ఆఫీస్ ఉన్నాయి. ఇదొకటి మరి ఎందుకో మరి ఇది మూసేసి ఉందో, మరి ఏ డోర్ ఒకటి తెలుస్తుంది, ఎవరో ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో పక్క ఉంది, అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో, నో నీడ్ టు వేస్ట్ టైం. అసలు అలా చేయరు. మీరు ఎంత దాచి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టేస్తారు. పట్టేయడం కాకుండా మీ డ్రోన్ వాళ్ళు ఉంచేసుకుంటారు. అందుకు అలాంటి ఇన్లీగల్ పనులు చేసే కంటే డైరెక్ట్గానే నోరు మూసుకొని మనం డ్రోన్ ఇంటికి పంపించేసుకోవడం బెటర్. ఎందుకంటే డబ్బులు బొక్క అవుతాయి లేకపోతే. లాంగ్వేజ్ 1 o'clock ప్రతి ఒక్కరు లంచ్ బ్రేక్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ చేస్తుంటారు. బ్రదర్, యువర్ డిహెచ్ఎల్ ఆఫీస్ ఇస్ క్లోజ్. డన్. ఓకే బ్రదర్, ఓకే. 5 నిమిషాలు వస్తాడంట. 3 months ago, Kyrgyzstan make a decision. ఓకే. Before to send the drones, you should check it on the special Kyrgyz government control. Then you can send it by DHL, okay? In the Bishkek. Oh, we have to go to Bishkek because we are going from Osh to Uzbekistan. Yeah, I understand your situation. Because Uzbekistan, they will take it, right? Yeah. That's the problem. They will take it. లగేజ్ ఏమంటే ఏం జరిగిందంటే డిహెచ్ఎల్ ఆయన మాకు అడ్వైస్ ఇచ్చాడనమాట. అతను ఏమన్నాడంటే లోకల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేయండి. లోకల్ పోస్ట్ ఆఫీస్ అట్లీస్ట్ 1 to 2 months పడుతుందంట డ్రోన్ ఇక్కడ నుంచి దుబాయ్కి చేరుకోవడానికి. మాకు టైంతో అయితే ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు పట్టినా పర్లేదు, మన ఐటమ్ మన దగ్గరకు వచ్చేస్తే చాలు. అయితే డిహెచ్ఎల్ అంటే ఇక్కడ కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు గూగుల్లో ఎక్కడ దొరకదు. ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిహెచ్ఎల్ అయినా ఫీడెక్స్ అయినా వీళ్ళు కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కొత్త రూల్స్ అంట. ఆ కొత్త రూల్స్ ఏంటంటే డ్రోన్ అయినా లేకపోతే మొబైల్స్ అయినా లేకపోతే ఎక్స్పెన్సివ్ కెమెరాస్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళలేరు, కస్టమ్స్ ద్వారా వెళ్ళాలి. అంతేకాకుండా మీరు స్పెషల్ పర్మిషన్ కావాలన్నమాట. ఆ స్పెషల్ పర్మిషన్ మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే ఓన్లీ బిష్కెక్ నుంచి దొరుకుతుంది. అంటే ఇప్పుడు మేము ఉజ్ అనే సిటీలో ఉన్నాము. ఉజ్ నుంచి మేము బిష్కెక్ కానీ వెళ్ళినట్లయితే మాకు 8 నుంచి 9 గంటలు పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావాలి. ఎందుకంటే మేము బార్డర్ మాకు 10 నిమిషాలు మాత్రమే ఉజ్బెకిస్తాన్కి. అది ప్లాన్ అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ప్లాన్ మొత్తం తలకిందులు అయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రావెలింగ్ అంటే ఇంతేనండి, ప్లాన్లు చేసుకునేది ఎప్పుడు జరగవు. మా ప్లాన్ చాలా సింపుల్ అనమాట. డ్రోన్ కొరియర్ కంపెనీలో ఆడేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఎందుకంటే గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేస్తే ప్రతి ప్లేస్లోని డిహెచ్ఎల్లో పోస్ట్ చేసేవి, నేను పోస్ట్ చేస్తాను అది ఇది అని రివ్యూలు ఉన్నాయి. కానీ కాదు, అది గూగుల్ నమ్మకూడదు. అబౌట్ దిస్ పేపర్ అయిపోయిందండి. ఫైనల్గా డ్రోన్ మాత్రం మనం పోస్ట్ చేస్తాము. 15 రోజులు పడుతుందంటే దుబాయ్ చేరుకోవడానికి. కాస్ట్ పరంగా 3000 రూపాయలు పడింది మనకి. నేను అడిగాను అనమాట, పదే అడిగాను ఆవిడని డ్రోన్ అలౌడా కాదా అంటే ఆవిడ ఏమన్నదంటే కొత్త డ్రోన్ అయితే యాక్సెప్ట్ చేయరు, కానీ పాత డ్రోన్ అయితే ప్రాబ్లం లేదు, మేము యాక్సెప్ట్ చేస్తాము. మొబైల్ ఉండకూడదు, మొబైల్ కొత్తదైనా పాతదైనా మేము తీసుకోము, కానీ డ్రోన్ అయితే పర్లేదు. వేరే ఎలక్ట్రానిక్స్ ఏదైనా పాత ఐటమ్స్ అయితే పర్లేదు, మేము దుబాయ్కి పంపించేస్తాను. ఇప్పుడు 15 రోజుల్లో దుబాయ్లో మా తమ్ముడికి చేరుకుంటుంది. ఎందుకంటే నేనైతే ఇంకా అక్కడ ఉండను కాబట్టి, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి
బెటర్ మా తమ్ముడు అడ్రస్ పెట్టేశాను, ఆడే తీసుకుంటాడు. ఇంకా అంటే ఫర్ ద ఫస్ట్ టైం బార్డర్ క్రాస్ చేయబోతున్నాం. అంటే క్రాస్ చేయడం చాలాసార్లు క్రాస్ చేస్తాము, కానీ బై వాక్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. ఇప్పుడు క్రాస్ అవ్వాలి, కానీ అక్కడి నుంచి మనం వీడియో చేయడానికి కుదరదు. అందుకు నేను బార్డర్ క్రాస్ అవ్విన తర్వాత మిగిలిన విషయాలన్నీ చెప్తాను. బార్డర్ చూడండి ఎలా ఉందో. చాలామంది కార్లు కూడా తీసుకెళ్తున్నారు, అంతేకాకుండా కంటైనర్లు కూడా వెళ్తున్నాయి. మా వైఫ్ కూడా వెళ్తుంది. రెడీ ఓకే, లెట్స్ గో. ఓకే అండి, బార్డర్ అయిపోయింది. బార్డర్ నుంచి థ్యాంక్ యూ. బార్డర్ బయటకు వచ్చామంతే. మార్కెట్ నా వెనకాల పక్కన మొత్తం అంతా మార్కెటే. బార్డర్ చెక్ కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. మా ఆవిడ మొహం పాస్పోర్ట్లో అంటే సేమ్ అలాగే ఉంది, కానీ వాళ్ళు మాత్రం గుర్తుపట్టలేకపోయారు. చాలాసేపు మా ఆవిడని నిలబెట్టేశారు. నేను దుబాయ్ ఎమిరేట్స్ ఐడి అంటే నేషనల్ ఐడి చూపించి ఇది కంపేర్ చేశాను అనమాట. కంపేర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వదిలేరు. ఆ తర్వాత పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ కూడా చాలాసేపు మమ్మల్ని ఆపేశారు. నో థ్యాంక్ యూ. గుడ్. Tashkent bus? Bus or How? Mashruka? Mashuka? How much? No, taxi. No taxi. We are looking for a bus. Bus. No bus. Это Terewal mountain. Uh, we want a sharing taxi. Yeah, Mashruka. But how, for Tashkent. Прямой тачки. How many people? 4 people. 4 So we are 2 and the other people. No, Mashruka is the big one. We will go. Mashuka or Mashruka more cheaper. We don't. Mashruka? Машурка no. Только такси car. Okay. How many hours going? All top. 6 hours. And how much? Price? 700. 700? 700 som. No. Som. 700. So, no, how much in Kyrgyz? Uzbek? $50. $50. $50. No, too expensive. $50. So $50. $50 too expensive. No, we are looking for. No, we are looking for something. Let's go other side. We'll find. Thank you. Thank you. Thank you. No, it's okay. We will just go out. Translate that this also. మనం బార్డర్ దగ్గరకు వచ్చాము. బార్డర్ బయటికి వచ్చిన వెంటనే మార్కెట్ చూడండి ఎలా ఉందో. ద్రాక్ష పళ్ళు, మీకు బోల్డ్ రకాలైన కబాబులు, ఏం కావాలంటే అవి ఉన్నాయి. కల్చర్ వైజ్ చూసుకున్నట్లయితే సేమ్ అండి. ఇదిగో సలాం మావిడిది. లెట్స్ గో. యా వి గో అవుట్. వి గో అవుట్ ఫ్రమ్ హియర్. ఏంటి ఈ పుల్లటి ఏదేదో బిస్కెట్లు, కుకీస్లు, బ్రెడ్లు. సలాం. ఇవ్వండి, ఇక్కడ ట్యాక్సీలు ఉన్నట్టున్నాయి. There are lots of taxis here. yeah. We can go from there. $50 అంటండి. ఇక్కడ నుంచి మా ఇద్దరికి, అంటే మా ఇద్దరే కాదు వేరే వాళ్ళు కూడా ఉంటారు షేరింగ్లోని. ఇక్కడ నుంచి తష్కెంట్ తీసుకెళ్ళడానికి $50 అడుగుతున్నాడు. వద్దు, మనం బస్ టైప్లో ఉంటాయి, షటిల్ బస్ టైప్లోని అటువంటివి తీసుకుందాం. ఈ వ్యాన్లు చూడండి ఎంత బుల్లిగా ఉన్నాయో. సో దిస్ ఇస్ ద కార్. We got it for, yeah. Okay, Habib? This one I'll keep it. $25? 25. No, 25. Yalla, brother. 20. It's a gas. Gas, huh? Give me one person $15. Still he's insisting. Okay. $40. Sadis. Sit down. $30. అండి ఫైనల్గా మనం బేరం ఆడేసాము. ఇక్కడ మాకు ఎంత చెప్పాడంటే $50 చెప్పాడు. వేరే వాడైతే $70 చెప్పాడు. ఇక్కడ నుంచి తష్కెంట్, అది కూడా షేరింగ్ ట్యాక్సీ అనమాట. షేరింగ్ ట్యాక్సీలో అయితే ఎలాగైతే $20 అడిగాము కానీ ఒప్పుకోలేదు, 25కి అడిగాము ఒప్పుకోలేదు. చాలాసేపు బేరం ఆడి ఫైనల్గా $30కి ఎగ్రీ అవ్వడు. $30కి మేమిద్దరం, అంటే దిర్హమ్స్లో అయితే 110 దిర్హమ్స్ అనమాట. అంటే రూపీస్లో అయితే మనకి 3,000 నుంచి 3,500 రూపాయలు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే, అంటే తష్కెంట్కి వెళ్ళాలంటే, ఇప్పుడు మనం బార్డర్ దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 6 to 7 hours పడుతుందంట. అదండి చూద్దాం. రోడ్లు ఫ్లాట్గా ఉంటే పర్లేదు, స్పెషల్లీ మిడిల్ సీట్ అనమాట. ఎందుకంటే మా ఆవిడ ఎప్పుడు సైడ్లో కూర్చుంటుంది, మళ్ళీ పక్కన ఆవిడ ఒకటి కూర్చుంటాడు కదా, అందుకు నేను మిడిల్లో కూర్చోవాలి. నా సీట్లు, నా బ్యాక్ మొత్తం తప్పడైపోయి జామ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అది Woman, she will come, so I'll be in the middle. హోప్ఫుల్లీ దెర్ ఇస్ ఎ ఉమెన్, బట్ ఐ డోంట్ థింక్ సో దెర్ ఇస్ ఉమెన్. సో ఆర్మర్స్ అయితే పర్లేదు, వీళ్ళిద్దరూ ఒక సైడ్లో కూర్చుంటారు. కానీ మగవాడు అయితే ఇంకేం చేస్తాం, ఇంకా కష్టాలు.
ఈ చిన్న చిన్న వ్యాన్స్ చూస్తున్నారు కదా, ఈ లోకల్ ఏరియాస్కి అంటే చిన్న చిన్న ఏరియాస్కి అంటే 1 hour 2 hours జర్నీ ఉన్న ప్లేసులకి వెళ్తాయి అనమాట. ఇటువంటి కార్లు అయితే ఇదిగో మన కారు, ఇటువంటి కార్లు అయితే లాంగ్ జర్నీకి. బస్సులు, షటిల్ బస్సులు, మినీ బస్సులు, మినీ వ్యాన్లు ఏం కనిపిస్తలేదు, ఏం లేవంటున్నారు. మరి మేము అటు వెళ్ళి కూడా చూసాం, ఎందుకంటే వీళ్ళని నమ్మకూడదు, వీళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు కాబట్టి సొల్లేస్తారనమాట. కబాబ్ ఎవ్రీవేర్, కబాబ్ కబాబ్ కబాబ్, టైడ్ ఆఫ్ కబాబ్. ఓకే అండి, మా ఆవిడకి అరబ్బులు కదా, ఎప్పుడు ఆకలి ఆకలి తిండి తిండి నోరులు నవ్వులుతూ ఉండాలన్నమాట. అది మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం ఏమన్నా వీళ్ళ దగ్గర తినడానికి. నేనైతే కాఫీ తీసుకుంటాను అనుకుంటున్నాను, కానీ కాఫీ ఇది దరిద్రంగా ఉంటుందండి, ఎప్పుడు కొనుక్కోకండి చెత్తలో కాఫీ. థ్యాంక్ యూ. వాళ్ళ దగ్గర తాగడానికి ఏమన్నా చూద్దాం. నేను ఒక కోలా తీసుకుంటాను. వాట్ యూ వాంట్? ఓకే, వాట్ దే హ్యావ్ టు ఈట్? ఓన్లీ కబాబ్? Nothing else? Nothing. What's that? Which one? This coconut samsa. Samsa? Samsa barayla. They have a samsa? He will make it maybe. Okay. One samsa? One samsa. Yeah. So, one. Chai. Chai. You want tea or you want coffee? Chai. I think I'll take chai. One chai. 2 chai. 1 chant, 2 chant. ఇక్కడ ఇది ఉన్నాయి. చికెన్ చార్కోల్ అండి, ఇక్కడ చికెన్ చార్కోల్ ఉంది. పర్లేదు, చూడడానికి బాగానే ఉంది, కానీ బాగానే ఉంటాయి చూడడానికి, కానీ రుచి ఉండవండి. ఇక్కడ చూడండి, వీళ్ళు మన బిర్యానీ ఎలాగా, వీళ్ళకి ఇది బుఖారీ రైస్ అంటారు అనమాట. ఆఫ్ఘన్లో అయితే వీళ్ళు అయితే పలావ్ అంటారు. అవును, పలావ్. దే హ్యావ్ పలావ్ హియర్. సో ఇదిగోండి, మా ఆవిడ చేతులు తినే ముందు చేతులు తెగ కడుక్కుంటుంది. Of course, I'm like a local now. అదిగో అన్నీ అర్థమైపోతున్నాయి మా ఆవిడకి. Everywhere I go, I know how to. Samsa and then chai. Da. And shakkar. Shakkar. Malakas bar. Okay. This is shakkar? No shakkar. So gyanam yo. No shakkar. Okay. I'll take that. Yes. Okay. Это Arastos. Hindustan. Hindustan. Mr. India. Arabic. Mr. India. And Arabic. Yeah. Tunisia. Tunisia. Arabia. Uzbeki. Da. Uzbeki. All no Kirgi. Oh yeah. Yeah, she brought it more. And yeah, we can sit there. And beautiful. Hungry. ఆకలి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, మా ఆవిడ ఎలా తింటుందో చూద్దాం. సో టుడే మై ఆడియన్స్ గోనా సీ హౌ కరూమ్ ద అరబిక్ పీపుల్ ఈట్ సమోసా. షీఈ్ ఈటింగ్ సమోసా. అంటే తను సమోసా ఎలా తింటుందంటే, అంటే సమోసా అండి, ఎలా తింటుందంటే ఏదో చికెన్ బర్గర్ తింటుంది. అందులో బోల్డ్ అంత కొవ్వు, బోల్డ్ అంత మాంసం ఉంది. మా ఆవిడకి నచ్చదు, అయినా కూడా ఏం చేస్తుంది, ఆకలి. నా టీ చూడండి, బాగుంది. ఇదిగో ఇది షుగర్ అండి, ఈ షుగర్ అని మనం ఇందులో వేసేసుకుందాం. యోప్పా, భయం అండి, ఆడు కానీ వెళ్ళిపోతాడేమో అని మా బ్యాగ్ అక్కడే పెట్టేసాం మేము. ఎవరు లేరేంటా అని అనుకున్నారా? కాదండి, కార్ ఇక్కడ ఆగింది, వాళ్ళు గ్యాస్ కొడుతున్నారు అనమాట. అవునండి, కార్లోని పెట్రోల్ బదులు ఇక్కడ గ్యాస్ కొట్టించుకుంటారనమాట. అక్కడ చూడండి, ఎదర గ్యాస్ కొడుతున్నారు. పెట్రోల్ స్టేషన్లో మనం పెట్రోల్ ఎలా కొడతాము అసలు, ఇక్కడ గ్యాస్ కొడతారనమాట. గ్యాస్ అయిపోయింది. మన నార్మల్గా అయితే పెట్రోల్ మనం వెనకాల కొట్టించుకుంటాం, ఇక్కడైతే గ్యాస్ ఎదర కొడుతున్నారు. అయిపోయింది, గ్యాస్ కొట్టేసాం. బండి చూడండి ఎదర ఎంత బాగుందో.